శీతాకాల సమావేశాలు ఈ రోజుతో ముగిశాయి. రాజ్యసభ పనితీరు గురించి వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ రాజ్యసభ పనితీరు ఈసారి సంతృప్తికరంగా లేదని వాపోయారు. దీంతో పాటు డిక్లైన్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ అనే ఒక డిబేట్ చాలా కాలం నుంచి జరుగుతోంది. ముఖ్యంగా పార్లమెంట్లో మెజారిటీ పార్టీ ఏదనుకుంటే జరుగుతుందని కూడా ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అసలు ఈ వింటర్ సెషన్లో కొన్ని విశేషాలు ఒకసారి చూద్దాం. శీతాకాల సమావేశాల్లో 12 కొత్త బిల్స్ ఇంట్రడ్యూస్ అయితే 10 బిల్స్ పాస్ అయినాయి. అండ్ పిఆర్ఎస్ డేటా ప్రకారం లోక్సభ ఈ వింటర్ సెషన్లో కేవలం 26.5 గంటలు మాత్రమే, అంటే 26.5 గంటలు మాత్రమే లెజిస్లేచర్స్ ఫంక్షన్ గురించి మాట్లాడింది. అంటే బిల్లుల గురించి, వాటి పాసెస్ గురించి, బిల్లు మీద డిబేట్స్ అనమాట. మొత్తం లోక్సభకి అలాట్ చేసిన టైం 83.2 అవర్స్, 83 గంటలైతే దాదాపు 26 గంటలు మాత్రమే స్పెండ్ చేసింది లెజిస్లేటివ్ వర్క్ మీద. దాదాపు 37 గంటలు నాన్ లెజిస్లేటివ్ వర్క్ మీదే స్పెండ్ చేసింది. అంటే లోక్సభ 26.5 గంటలు చట్టపరమైన అంశాల మీద చర్చిస్తే 37 గంటలు చట్టం సంబంధించిన అంశాలు చర్చించిందనమాట. అదేవిధంగా రాజ్యసభ పనితీరులో చూస్తే లెజిస్లేషన్ గురించి డిబేట్స్ అనేవి ఈ సెషన్లో కేవలం 21.7 అవర్స్, దాదాపు 22 గంటలు మాత్రమే జరిగాయి. దాదాపు రాజ్యసభకు అలాట్ అయిన టైం 45 గంటలు జరిగితే ఫంక్షనింగ్, దానిలో సగం కూడా లెజిస్లేచర్స్ గురించి మాట్లాడలేదు, చట్టం గురించి మాట్లాడలేదు అనమాట. తర్వాత ఫార్ములా రిపీల్, మోడీ గారు ప్రసంగం చేసి ఫార్ములాస్ రిపీల్ గురించి చెప్పారు. ఆ బిల్లు రిపీల్ బిల్లు, అంటే ఫార్ములాస్ తీసేసే బిల్లు లోక్సభలో కేవలం 2 నిమిషాలు చర్చించారంట, రాజ్యసభలో కేవలం 8 నిమిషాలే చర్చించాలంట. ఇంతకంటే అన్యాయం, దారుణం. అంటే మంచైనా చెడైనా సరే చర్చ అనేది చాలా ఇంపార్టెంట్. పార్లమెంట్ డిబేట్కి, డిస్కషన్కి, తర్వాత డిసెంట్కి ముఖ్యమైన దేవాలయం లాంటిది. అంటే చర్చించుకోవచ్చు, దాంతోపాటు డిబేట్ చేసుకోవచ్చు, దాంతోపాటు డిసెంట్ కూడా చూసుకోవచ్చు. మాకు ఇది నచ్చలేదు, ఈ ప్రొవిజన్ బాగుంది, ఇది బాగాలేదని. అసలు కన్స్ట్రక్టివ్ డిబేటే జరగట్లేదు కదా పార్లమెంట్లో. దాంతోపాటు మనం కొన్ని చూస్తే కొంత ఎక్కువ టైం, అంటే కొంత ఎక్కువ టైం 3-4 గంటలు ఒక బిల్లు పాస్ చేయడానికి 3-4 గంటలు చర్చించారని చాలా తక్కువ టైం అని మనం చెప్పొచ్చు. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లు, దీనికి సంబంధించి లోక్సభలో దాదాపు 3.5 గంటలు, దగ్గర 4 గంటలు చర్చించారంట. ఈ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లో దాదాపు 18 మంది ఎంపీలు పార్టిసిపేట్ చేశారంట డిబేట్లో. అదేవిధంగా రాజ్యసభలో ఇదే బిల్లు 1:15 నిమిషాల పాస్ అయిపోయిందంట. కేవలం 14 మంది ఎంపీస్ మాత్రమే డిస్కస్ చేశారు. తర్వాత హయ్యెస్ట్ మొత్తం ఈ వింటర్ సెషన్లో పాస్ చేసిన బిల్లో దాదాపు 9:30 గంటల దగ్గర నుంచి 10 గంటల వరకు చర్చించిన బిల్ ఏంటో తెలుసా? హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్ శాలరీస్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అమెండ్మెంట్ బిల్. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ శాలరీస్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అమెండ్మెంట్ బిల్ మాత్రం దాదాపు 9:30 గంటలు చర్చించారంట. సో తర్వాత డ్యామ్ సేఫ్టీ బిల్ కూడా బాగానే చర్చించారు. అయితే మనం గమనిస్తే ఎలక్షన్ లాస్ మనందరూ తెలుసు, ఆధార్, ఓటర్ ఐడి లింక్ చేస్తూ కొత్తగా అమెండ్మెంట్స్ వచ్చింది, ఎలక్షన్ లా అమెండ్మెంట్ బిల్లు. దాని గురించి కేవలం 1 గంట, 2 సభలు కలిపి 1 గంట 29 నిమిషాలు మాత్రమే చర్చించారు. సో ఇక్కడ అర్థం చేసుకోండి, పెద్ద పెద్ద సమస్యలు, ప్రజల్ని ఎఫెక్ట్ చేసే విషయాలన్నీ కూడా అతి తక్కువ సమయంలో పాస్ అవుతున్నాయి. ఈ ఎలక్షన్ సంబంధించిన బిల్ కూడా విపక్షాలు అన్నీ వాకౌట్ కూడా చేశాయన్నమాట. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు, ప్రజలకి ఇంత ఎలక్ట్రల్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నప్పుడు దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించచ్చు కదా అని చెప్పి, అయినా కానీ పాస్ అయిపోయింది అది కూడా 2 సభల్లో. దాంతోపాటు మనం ఈసారి పాస్ అయిన బిల్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. ఎలక్షన్ లాస్ అమెండ్మెంట్ బిల్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అమెండ్మెంట్ బిల్, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అమెండ్మెంట్ బిల్, తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అమెండ్మెంట్ బిల్, తర్వాత హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్ శాలరీస్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ బిల్ అమెండ్మెంట్ బిల్, తర్వాత ఫార్ములాస్ రిపీల్ బిల్, ఏఆర్టీ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అమెండ్మెంట్ బిల్, తర్వాత అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్, అమెండ్మెంట్ కాదు రెగ్యులేట్ చేయడం, ఫస్ట్ టైం వచ్చింది ఏఆర్టీ మీద. తర్వాత సరగేసి రెగ్యులేషన్ బిల్, డ్యామ్ సేఫ్టీ బిల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అమెండ్మెంట్ బిల్ 2021. ఇవన్నీ కూడా బిల్స్ ఈ వింటర్ సెషన్లో పాస్ అయ్యాయి. ఈ బిల్స్ అన్నీ కూడా మన ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు కొన్ని బిల్స్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దగ్గర పంపించారు. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అమెండ్మెంట్ బిల్, మనకు తెలుసు కదా, ఆడపిల్లల వయసు, పెళ్లి వయసు 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచినట్టు బిల్లు ప్రపోజ్ చేశారు. అది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దగ్గరికి వెళ్ళింది. దాంతోపాటు మీడియేషన్ బిల్ 2021, అది కూడా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ దగ్గరికి వెళ్ళింది.
చార్టెడ్ అకౌంటెంట్స్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ కంపెనీ సెక్రటరీస్ బిల్ అది కూడా వెళ్ళింది స్టాండింగ్ కమిటీ దగ్గరికి. చార్టెడ్ అకౌంటెంట్స్ సంబంధించిన బిల్లు, సీఏకి సంబంధించిన బిల్లు. తర్వాత బయోలాజికల్ డైవర్సిటీ అమెండ్మెంట్ బిల్ 2021 ఇది కూడా వెళ్ళిందనమాట. సో దీంతో పాటు లోక్సభలో ఈసారి ఇంట్రడ్యూస్ చేసిన బిల్స్, ఈ వింటర్ సెషన్ 2021లో ఇంట్రడ్యూస్ చేసిన బిల్స్, నేషనల్ యాంటీ డోపింగ్ బిల్ చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ బిల్ 2021 ఇవన్నీ అనమాట. మొత్తానికి పార్లమెంట్ పనితీరు అనేది వన్ సైడెడ్గా వెళ్తుందని చాలామంది వాపోతున్నారు. దాంతోపాటు డిబేట్ డిస్కషన్ జరగకుండా బిల్స్ పాస్ అయిపోతున్నాయని, ముఖ్యంగా పార్లమెంటరీ కమిటీస్కి పంపించకుండా బిల్స్ పాస్ అయిపోతున్నాయని కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కోవిడ్ సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంటు ఎక్కువ డిబేట్స్ డిస్కషన్స్ ఎక్కువ టైం ఫంక్షన్ చేస్తే భారత పార్లమెంట్ మాత్రం కోవిడ్ టైంలో చాలామంది పార్లమెంటేరియన్స్ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యారు పార్లమెంట్కి వెళ్ళటానికి. అందుకే పార్లమెంట్ సెషన్స్ కూడా చాలా కట్ షార్ట్ చేసేసారు. సో కోవిడ్ టైంలో ప్రజలందరూ చాలా కష్టాల్లో ఉంటే పార్లమెంట్ ఎక్కువగా పనిచేసి ఆ సమస్యలకు సొల్యూషన్స్ ఎతకాల్సింది పోయి పార్లమెంటేరియన్స్ కూడా ఇంట్లో కూర్చోవడం ఇది సమంజసం కాదని చెప్పొచ్చు. సో డిక్లైన్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్లో ఉన్న పార్లమెంటరీ సిస్టంలో ఉన్న సమస్యలు, భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందనే దానిలో ఇలాంటి సమస్యల గురించి మనకి ఇంటర్వ్యూలో కానీ మెయిన్స్లో కానీ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన డేటా PRS వెబ్సైట్లో ఉంటుంది, prs.org అనే వెబ్సైట్లో. ఈ వెబ్సైట్ ఫాలో అవుతే ఇంకా బెటర్గా ఉంటుంది.